రేయ్, ఊళ్ళో వాళ్ళందరూ నా చేతికి దొరకకూడదని దేవుణ్ణి కోరుకుంటుంటే నువ్వేంట్రా కోరి కొరివి తల కంటించుకుంటున్నావు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అలా అనకండి సార్. అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్, అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. నువ్వేం నేరం చేయకపోతే నేను అరెస్ట్ చేయబుద్ధి కావడం లేదురా. నేరం చేయాలా? అంటే ఏం చేయాలి సార్? ఎవరితోనైనా గొడవపడి కొట్టుకోవడం, ఏదన్నా పాడు చేయడం. ఎవరితోనో గొడవ పడి కొట్టడమా? అది అలా ఇదిగో ఇలా చేయబట్టలాగితే ఓకేనా సార్? పోనీ కొడితే ఎలారా? ఒక్క నిమిషం సార్. ఎందుకు అలా చేసావు? ఇప్పుడు ఓకేనా సార్? రేయ్, నిన్ను అంతే సార్, అలాగే కోపంగా చూడండి సార్. మీరు ఏదో ఒకటి చేసి నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కసారి అరెస్ట్ చేయండి, ఒక్కసారి అరెస్ట్ చేయండి ప్లీజ్ సార్. ఏంటి కొత్తగా వచ్చావా? లేదు, రెగ్యులర్ గా నేను వస్తుంటాను. ఓహో, డైలీ కస్టమర్ అనమాట. ఇదిగో నా కొడుకు ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేయి. నానా కుమారా. నాన్న, నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను నాన్న. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? లాకప్లో ఉన్నాను నాన్న. అక్కడే హాయిగా ప్రశాంతంగా ఉండరా. ఓకే నాన్న. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వమనను. నేనే డైరెక్ట్గా పైకి సరెండర్ చేస్తాను. జాగ్రత్త. ఏమండి, ఏంటండి ఇది? రమ్య, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. రే దుర్మార్గుడా, మమ్మల్ని కూడా లోపలే ఉంచావు కదరా. నాశనం అయిపోతావురా నువ్వు. అరే, నేను బియర్ ఇప్పించినప్పుడు ఎప్పుడైనా వద్దని చెప్పావురా? లేదు. ప్యాక్ ఆడడానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వద్దన్నావురా? లేదు. మరి ఇప్పుడు ఎందుకురా వద్దంటున్నావు? అనుభవించరా. రేయ్, నువ్వు బాగుపడవురా. సర్వనాశనం అయిపోతావు నువ్వు. రే ఎందుకురా కంగారు పడతావు? కామ్గా కూర్చో. రేయ్, ఏంట్రా అక్కడ? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు సార్. సునైనా, నేను నిఖిల్ని. నువ్వేం కంగారు పడకు. ఓ నువ్వా? సరే పద, ప్రణయ్ నీకోసం ఎదురు చూస్తున్నాడు. రే ప్రణయ్, సునైనా వచ్చిందిరా. ఓ సునైనా, వచ్చావా? రారా కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఆఫీస్లో వేరే ఎవ్వరూ లేరేంటి?
అంటే ఇక్కడ పనిచేసేది నేను ఒక్కదాన్నేనా? భలే దానివే సునైనా. నీ ఒక్కదాంతో పెళ్ళికి కావాల్సిన ఈవెంట్ మొత్తం అయిపోతుందా? స్టేజ్ వర్క్, డెకరేషన్ వర్క్ అన్నీ నువ్వు నేను చేయగలమా? మరి ఆఫీస్లో? అందరూ మ్యారేజ్ వర్క్లో ఉన్నారు. విజయవాడలో పెళ్ళి. అవునా? అది ఒక లవ్ మ్యారేజ్, క్రేజీ మ్యారేజ్. అదేంటి? అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి హైదరాబాద్కి పారిపోయారు. ఆ తర్వాత అక్కడే కలిసి సహజీవనం చేస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నలు వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. సహజీవనం అంటే? అంటే పెళ్లి తర్వాత మొగుడు పెళ్ళాలు చేసేదే కాపురం. అదే కాపురం పెళ్లి చేసుకోకుండా చేస్తే సహజీవనం. ఇవాళ రేపు అమ్మాయిలకి అబ్బాయిలకి సహజీవనం చాలా అలవాటైపోయిన మాట అయిపోయింది. అసలు పెళ్ళనే మాటే వింతగా కనిపిస్తుంది. నీకు ఆ మాటే పరిచయం లేనట్టుంది. హ, ఏంటి అలా చూస్తున్నావు? నాకు అలాంటి పనులు నచ్చవు. కాకపోతే వెడ్డింగ్ ప్లానర్ అయినప్పుడు ఇలాంటి పెళ్ళిళ్ళే ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఏంటో దారుణం. కాకపోతే పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఇవన్నీ ఎలా చేసేస్తున్నారు? నాకు మాత్రం పెళ్లి తర్వాత శోభనం గదిలో అమ్మాయితో మాట్లాడి మనసులు కలిశాక కాపురం చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. రేయ్ సరేరా, నేను విజయవాడ వెళ్తున్నాను. పెళ్లి కూతురు అన్నయ్యకి స్టేజ్ గురించి ఏదో ఐడియా ఉందంట. దాని ప్రకారమే సెట్ చేయమంటున్నారు. నేను వెళ్ళి అదేంటో సెట్ చేసి చూస్తాను. సరే ఓకే, వెళ్ళరా. ఆ. ఏంటలా నిలబడున్నావు? కూర్చో. పర్వాలేదు. అబ్బా భయపడకు, కూర్చో సునైనా. ఓ సారీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేనేదో క్యాజువల్గా ఆఫీస్లో మిగతా అందరితో కలిసి పనిచేస్తున్నట్టుగా నీతో కూడా బిహేవ్ చేయబోయాను. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు అందరికంటే డిఫరెంట్. నీ దగ్గర నా వర్కింగ్ స్టైల్ మార్చుకోవాలి. మార్చుకుంటాను సునైనా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. ప్లీజ్ కూర్చో, కూర్చో ప్లీజ్. ఇక్కడ నా జాబ్ ఏంటి? నాకు అసిస్టెంట్ అండ్ మెయిన్ ప్లానర్. కానీ నాకు ఈ వెడ్డింగ్ ప్లాన్స్ ఏవి రావు కదా. అదే ఉందిలే, 2-3 మ్యారేజెస్కి నేను గైడ్ చేస్తాను. ఆ తర్వాత అన్నీ నువ్వే హ్యాండిల్ చేయగలవు. అవును, నువ్వు ఇంత మెరిట్ స్టూడెంట్ కదా, మరి ఇప్పటి వరకు జాబ్ ఎందుకు రాలేదు? నా భయమే దానికి కారణం. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోవటం, వెళ్ళినా మాట్లాడలేకపోవడంతో ఏ జాబు రాలేదు. ఇట్స్ ఓకే. నా దగ్గర నీకున్నవన్నీ పోగొట్టేస్తాను. సరేనా?
టిఫిన్ అమ్మా. అవసరం లేదు. అమ్మగారు అమ్మగారు, ఏంటి? మీరు ఒకసారి రావాలమ్మా. ఏమైంది? రేఖమ్మ గారు టిఫిన్ చేయలేదమ్మా. అడగడానికి వెళ్తే అన్నీ విసిరి కొడుతున్నారు. ఒకసారి రండమ్మా. రేఖ, అమ్మా చూడమ్మా, ఇదిగో చూడు, ఎన్ని కాల్స్ చేశానో చూడు. చూడు రేఖ ఏంటిది? చూడమ్మా, ఇదిగో చూడు, మళ్ళీ చేస్తాను చూడు. ఇదిగో అమ్మా, ఇదిగో రింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చిందమ్మా. ముందు 10 సార్లు రింగ్ వచ్చింది. తర్వాత చరణ్ ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి ఇప్పుడే నార్మల్ మోడ్లో పెట్టినట్టున్నాడు. ఎందుకమ్మా చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? చూసావా అమ్మా, కట్ చేశాడు. ఏమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా. నేను తనకి ఎనిమినేవి కాదు కదా. నా ప్రేమ ఎందుకు తనకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకమ్మా ఇంత సాడిజం చూపిస్తున్నాడు? రేఖ ప్లీజ్ ఆగమ్మా. రేఖ ఏంటిది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? అయినా నాతో ఎందుకు మాట్లాడట్లేదమ్మా? ఈ నంబర్ మార్చాలి, లేదంటే టార్చర్ చేసేలా ఉంది. ఫోన్ చేస్తే ఎందుకు ఆన్సర్ చేయడు? నేను వెళ్తాను అంటే నువ్వు వద్దంటున్నావు. చరణ్ నన్ను ఇలా ట్రీట్ చేయడు నేను భరించలేకపోతున్నానమ్మా. నాకు పిచ్చి పిచ్చి పట్టినట్టు అవుతుంది. రేఖ రేఖ ఆగు. లేదమ్మా, నేను చరణ్తో మాట్లాడాలి. రేఖ రేఖ నేను చెప్పేది విను. ఆపో. వద్దు రేఖ. రేఖ లేదు, నేను చరణ్తో మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. చరణ్ ఆగు ఫోన్ రేఖ. లిఫ్ట్ చేయి. ఆగు. చరణ్ ఆగు. ఏంటిది? అతను కాదంటే ఇలా పిచ్చిదానిలా అయిపోతావా? ఏ నీకెంతకంటే మంచి అబ్బాయి దొరకడా? దేనికమ్మా? నేను ప్రేమించింది చరణ్ అయితే నాకు ఇంకో అబ్బాయి ఎందుకు దొరకాలి? నాకు చరణే కావాలి. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే. నేను చరణ్తోనే మాట్లాడతాను. నాకు ఇంకెవ్వరు వద్దు. కాదో తేలేలోగా చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయి. ఆటు పోటు గుండె మాటుల్లోనా చరణ్ సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. అంతా చూసాక గుట్టు దాచుకోవడం ఎందుకు? నువ్విక్కడేం చేస్తున్నావు? అదేంటి అత్తయ్య గారు, నేను జ్యూస్ తాగుతున్నాను, చూస్తున్నారుగా.
నేనేం దాచుకొని తాగట్లేదు, తాగేసిన గ్లాస్ దాచేసుకోవట్లేదు. ఏయ్, అసలు నువ్వు ఇక్కడెందుకు తాగుతున్నావు? నీ గదిలోకి వెళ్ళి తాగొచ్చు కదా. అత్తే గారు, ఇది అన్యాయం. మీ కూతురు ఏడుస్తుందని, మీకేదో బాధ కలిగిందని, మీ కొడుకు అరుస్తున్నాడని మీ అందరూ మీ ఫీలింగ్స్ కి నా అలాంటి అమాయకురాల్ని బలి చేద్దామని చూడడం చాలా అన్యాయం. చూడు, ఇప్పుడు నా కూతురు ఏడ్చినా, మేమందరం బాధపడుతున్నా, దీనికంతటికీ కారణం మీ అక్కే. నేను తనని అంత ఈజీగా వదిలిపెట్టను. నా కూతురు ఎంత ఏడుస్తుందో అంతకు మించి మీ అక్కని ఏడిపిస్తాను. నా కూతురు ఎంత పిచ్చిదైపోతుందో అంతకు మించి పిచ్చిదాన్ని చేస్తాను మీ అక్కని. వెళ్ళి చెప్పుకో మీ ఇంట్లో. మీరు ఏ అక్క గురించి మాట్లాడుతున్నారో, ఏ ఇంటికెళ్ళి చెప్పమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ఇల్లు ఇదే. నాకు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు. ఒక రకంగా నేను అనాథని. ఈ ఇల్లే ఇంతనుకుంటా. ఈ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కృష్ణమ్మ గారి కుటుంబాన్నే తిడతారు. ఇప్పుడు ఈ కూతురు కూడా తోడయింది. ఏయ్, మా ముందు డ్రామాలాడకు. మేం చూస్తున్నప్పుడు మీ వాళ్లతో గొడవ పడినట్టు నటించడం, మేం పక్కకు వెళ్ళగానే మీరందరూ కలిసి మమ్మల్ని నమ్మించామని నవ్వుకోవడం. ఇలాంటి నటనలు మాకు చాలా తెలుసు. అంటే మీరు నిజంలో బతకడం మానేసి ఎల్యూజన్లో బతుకుతున్నారన్నమాట. నోర్ ముయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మొహం పగిలిపోతుంది. నేను అన్నదానిలో తప్పేం లేదు విక్కీ. మీరు నిజంగానే ఊహించుకున్నవే నిజం అనుకుంటున్నారు. మేము ఊహల్లో బతుకుతున్నామనుకుంటున్నావో, గాల్లో తేలుతున్నామని అనుకుంటున్నావో నీ ఇష్టం. నిన్నేమన్ను. ఎందుకో తెలుసా? చరణ్ మనసు మార్చింది మీ అక్కే అని ప్రూఫ్ లేదు కాబట్టి. కానీ మీ అక్కే కారణమని తెలుస్తుంది చూడు, అప్పుడు ఈ అరుంధతిలోని ఆదిశక్తి చూస్తారు మీరు. అత్తయ్య గారు, అమ్మా, 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 నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా? అమ్మా అరుంధతి, ఎంతలో గండం తప్పిపోయిందమ్మా. కొంచెం ఉంటే ఆ పూలకుండే నీ మీద పడిపోయే తల్లి. అమ్మగారు 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 క్షమించండి అమ్మా. పైన తడబట్ట పెడుతుంటే పొరపాటున కుండీని గుద్దేశానమ్మా. క్షమించండి అమ్మా. ఏ లక్ష్మి, పనులు చేసేటప్పుడు ముందు వెనక చూసుకోవచ్చు కదా. టైంకి ఆ పూల కుండి పడ్డావు, నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత దారుణం జరిగేదో తెలుసా? అత్తయ్య గారు, నేను ఇలా అంటున్నానని వేరేలా అనుకోకండి. కోపం వచ్చినప్పుడు మీరు కూడా చుట్టుపక్కల ఏం చూసుకోరు. మీకు నా మీద ఎంత కోపం ఉన్నా అది మీ ప్రాణాల మీదకే తీసుకొచ్చేంత స్థాయిలో ఉండకూడదు. కొంచెం చూసుకోండి.
ఫీలింగ్స్ని నీకు ఎలా చెప్పాలి? నేను ఇలా ఎంతకాలం అని ఫొటోస్లో చూడాలి? చరణ్ గారు, వచ్చేసావా? మీరేమైనా నా గురించి ఎదురు చూస్తున్నారా? అదేం లేదు, నేనేదో ల్యాప్టాప్లో ల్యాప్టాప్లోనా?